హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. ఈరోజు రెసిపీ వచ్చేసి అతి తక్కువ నూనెతోటి దొండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బ్యాచులర్సే కాకుండా ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకునే ఫ్రై అనమాట. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. అందులో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందామండి. తర్వాత కొంచెం కరివేపాకు, అదేవిధంగా ఎండుమిరపకాయలు. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అదేవిధంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు మొత్తం ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ కలర్ మారాల్సిన అవసరం కూడా లేదనమాట. చూసారండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయిందాక జస్ట్ ఒక 1/2 minute వేయించుకుంటే సరిపోతుంది. అందరికీ వంట అనేది వచ్చి ఉండాలండి. ఎందుకంటే పిల్లలు చదువుల కోసం ఎక్కడికెక్కడికో చదువుకోవడానికి వెళ్తుంటారు కదా. మరి అటువంటి వారు వంటకి ఇబ్బంది పడకుండా వాళ్లే చేసుకునేటట్టు అన్ని రెసిపీస్ వచ్చి ఉంటే మంచిదన్నమాట. లేత దొండకాయలు తీసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను. నేనైతే పొడుగ్గా కోసాను, మీకు కావాలంటే రౌండ్గా కూడా కోసుకోవచ్చు. జస్ట్ ఒక 2 నిమిషాలు అలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడు ఉప్పు వేసేసుకుందామండి. కొంచెం పసుపు వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా కుక్ అయితే కనుక లోపల పచ్చిగా ఉంటాయి, టేస్ట్ అయితే బాగోదు. ఇప్పుడు దీన్ని మనము ఒక 15 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా బాగా రోస్ట్ అయిపోయింది కదా, చక్కగా వేగిపోయాయి. మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే కూర అనేది అడుగంటుతుంది. కాబట్టి నాకు ఈ విధంగా వేగడానికి దాదాపు 15 నుంచి 20 నిమిషాలు పట్టిందండి చక్కగా వేగిపోవడానికి. ఇప్పుడు ఇందులో మనము ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఒక 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నేను శనగపిండి వేసానండి. ఈ శనగపిండి వేయడం వల్ల ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. అందుకే మనం శనగపిండి వేసాము. 1.5 స్పూన్ కారం వేసానండి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి, లేకపోతే బాగా అడుగంటుతుంది. జస్ట్ ఒక 2-3 నిమిషాలు బాగా వేయించేసుకోవాలన్నమాట. చూసారండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా, చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీరకు బదులు నేను పుదీనా యాడ్ చేశానండి. ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి అందుకే నేను పుదీనా వేసాను. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా అండి, ఎంతో కలర్ఫుల్గా కనపడుతుంది కదా. ఫ్రై అనేది చాలా తక్కువ నూనెతోటి మనం ప్రిపేర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. బ్యాచిలర్స్తో పాటు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం సింపుల్గా కూడా తయారు చేసుకున్నాం. మరి నచ్చిందా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.